మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ గొన్ను మురళి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఉద్యోగి మురళి గత వైసీపీ పాలనలో ధర్మానసకు పిఏగా చేరిన తర్వాత ఆయన స్థాయి మారిపోయింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మురళి ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో సోదాలు చేపట్టారు. కోటబొమ్మాళి మండలం దంత గ్రామం, బుడితి సిహెచ్సి, లింగంనాయుడుపేట, శ్రీకాకుళం నగరం, విశాఖలోని గాజువాకల్లో సోదాలు నిర్వహించారు. బద్ధమైనటువంటి పాలనకి భిన్నంగా ఈరోజు అధికారికి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు వేధింపులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద దాడులు, మరి ఆనాడు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏది కూడా ఆచరణ చేయకుండా కూటమి ఏవైతే 6 వరాలు ఇచ్చిందో ఆచరణలో ఎక్కడా అవి కనిపించట్లేదు. మరి దానికి బదులుగా కక్షాదింపులు, మరి దాడులు, మరి అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇవన్నీ రాజకీయాల్లో ఇటువంటి చర్యలు అనేవి ఎప్పుడు కూడా మంచిది కాదు. దాడి జరిగిందంటే దానికి ప్రతిదాడి ఉంటుంది. ఈవేళ వాళ్ళకి అవకాశం ఉందని చేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ తిరిగి అటువంటి చర్యలే చేయాలన్నది వాళ్ళు నెలకొల్పినట్టుగా వారు ఆచరణ చేసి మాకు చూపిస్తున్నారు. ఈ పద్ధతి ప్రజలు ఎవరూ హర్షించట్లేదు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక దాడులు, కుట్రలు, అన్యాయమైనటువంటి పద్ధతుల్లో మరి మీడియా పైన కూడా జరుగుతున్నాయి, సోషల్ మీడియా మీద జరుగుతున్నాయి. ఇవన్నీ ఇటువంటివి ఎప్పుడు కూడా సమర్థనీయం కాదు. ప్రజలెవరూ దీన్ని హర్షించట్లేదు. మీకు అవకాశం వచ్చింది, మీరు మంచి పాలన అందించి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి మీరు ఎన్నికల్లో గెలుచుకున్నారో హామీల అమలు దిశగా మీరు పనిచేయాలని మరి తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, మరి ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. జనసేన కానీ కూటమి ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటికీ మురళికి దాడులు, నా మీద దాడులు అవుతున్నాయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి. నిన్న అచ్చెన్నాయుడికి అరెస్ట్ చేశారు, మన చంద్రబాబుకి అరెస్ట్ చేశారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు ఉంటే ఆ దాడిలో తప్పు నిరూపణ అయితే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఉంటుంది. అది నేను ఆహ్వానిస్తున్నాను. తప్పు చేసినప్పుడు తప్పుని ఎక్కడ కూడా ఖండించకూడదు. ఎవరు తప్పు చేసినా దానికి అతీతులు కారు. చంద్రబాబు నాయుడికి తప్పలేదు, అచ్చెన్నాయుడికి తప్పలేదు, ఇతరులకు కూడా తప్పదు. కనుక తప్పు చేయకుండా ఉండాలి, మంచి పాలన అందించాలి, పద్ధతిగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను. మురళి అయినా ఇంకొకరైనా అది అందరికీ సర్వసాధారణమే. థ్యాంక్ యూ.